వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిన వేళ, మొత్తం కూడా పోలింగ్ ఇంకా కొద్ది రోజుల సమయమే పోలింగ్ ఉన్న వేళ మొత్తం కూడా ఏటీవీ న్యూస్ తెలుగు సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 130 మంది సిబ్బందితో ప్రజలతో మమేకమై మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరిగింది. మొత్తం 175 ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో మొత్తం ప్రాంతాల వారీగా అక్కడున్న అభ్యర్థుల ప్లస్లేంటి మైనస్లేంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది. ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీంట్లో ఇప్పటికీ అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితిని చూసినట్లయితే ఇక్కడ 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విషయానికి వస్తే మొదటిగా ఇచ్చాపురం నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీకే అనుకూలంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి బెందాళం అశోక్, తరువాత వైసీపీ నుంచి విజయ పోటీ పడుతుంటే ఇక్కడ టీడీపీ నుంచి ఉన్న బెందాళం అశోక్కి విజయావకాశాలే మెరుగ్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంకో నియోజకవర్గం పలాసన్ తీసుకున్నట్లయితే ఈ పలాసలో వైసీపీ అభ్యర్థి విజయం అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అప్పలరాజుకే ప్రజాదరణ ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఈ సర్వేలో తేలుతోంది. టీడీపీ నుంచి శిరీష పోటీ పడుతుండగా వైసీపీ నుంచి పోటీ పడుతున్న అప్పలరాజు గెలిచే అవకాశాలు అయితే ఈ పలాస నుంచి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం టెక్కిలి. ఇక్కడ టెక్కిలి నియోజకవర్గం ఒక కీలకమైన నియోజకవర్గం, టీడీపీకి కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్న కింజాలపు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి పోటీలో బరిలో ఉన్నారు. అతనికి పోటీగా దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడిని ఓడించడానికి శత విధాల ప్రయత్నిస్తున్నా సరే ఇక్కడ టీడీపీ ఈ నియోజకవర్గంలో టెక్కిలి నియోజకవర్గంలో టీడీపీ కొంత బలంగా ఉండటం, మిగతా మిత్రపక్షాల మద్దతు కూడా ఉండటంతో కింజలపు అచ్చెన్నాయుడు గెలుపైతే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. తరువాత ఇంకో నియోజకవర్గం పాతపట్నం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టీడీపీ అక్కడ కూడా పాతపట్నంలో కూడా టీడీపీ ఒక మెజార్టీ సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి మామిడి గోవిందరావు, తరువాత వైసీపీ నుంచి రెడ్డి శాంతి బరిలో ఉంటే ఇక్కడ రెడ్డి శాంతి వైసీపీ నుంచి గట్టి పోటీని అయితే ఇవ్వటం జరుగుతుంది. అయితే దీంట్లో కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీ అభ్యర్థికే గోవిందరావు గెలిచే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయన వైసీపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్లో సీనియర్ మంత్రిగా ఎన్నో పదవులు చేపట్టి అందరికీ కూడా అంటే నియోజకవర్గంలో సుపరిచితుడైన నేతగా ఆయనకి పేరుంది. కాబట్టి ఇక్కడ ప్రజాదరణ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది. ఇక్కడ శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్పై ధర్మాన ప్రసాదరావు వైసీపీ నుంచి గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆముదాల వలస మరో నియోజకవర్గం ఆముదాల వలస అని చూసినట్టయితే ఇక్కడ ఆముదాల వలసలో ఇక్కడ మనకి వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం పోటీ పడుతున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి కూన రవికుమార్ పోటీలో ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా కొంత అంటే పోటాపోటీ వాతావరణం ఉన్నా సరే కొంత వైసీపీ అభ్యర్థిగా అంటే స్పీకర్గా చేసిన తమ్మినేని సీతారాం వెనుకబడి ఉన్నారు, అంటే ప్రజాదరణలో కొంత వెనుకబడి ఉన్నట్లుగా మనకి సర్వేలో తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ గెలిచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం హెచ్ఎల్ని తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. హెచ్ఎల్లలో వైసీపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం అయితే దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఈశ్వర్రావు పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ
బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థి కన్నా సరే వైసీపీ అభ్యర్థికే విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం నరసన్నపేటలో కూడా ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ అంటే వైసీపీకి చెందిన సీనియర్ నేత ధర్మాన కృష్ణదాసు మంత్రిగా కూడా పనిచేశారు. అతని గెలుపు విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ అయితే తీవ్రమైన పోటీనైతే ఎదుర్కోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న రమణమూర్తి కన్నా ధర్మాన కృష్ణదాసు విజయావకాశాలు అయితే మనకి ఈ నరసన్నపేటలో కనిపిస్తున్నాయి. మరో కీలకమైన నియోజకవర్గం రాజాం విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కొండ్రు మురళి ఈ విజయావకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో వైసీపీ నుంచి రాజేష్ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ కొండ్రు మురళి విజయావకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి అంకితమై రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళికి ఒక టీడీపీ బలంగా ఉండటం, దాంతోపాటుగా అతనికి అనుచర గణం కూడా ఎక్కువగా ఉండటంతో ఇదంతా పరిస్థితుల నేపథ్యంలో రాజాం అయితే టీడీపీ లిస్టులోకి అయితే వెళ్తోంది. మరో నియోజకవర్గం పాలకొండ విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థి కళావతి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పూర్తి స్థాయిలో పోటాపోటీగా ఇస్తున్నా కూడా అంటే ఈ కొంత ఎడ్జ్ అయితే వైసీపీ వైపుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే పాలకొండలో తీవ్రమైన పోటీ మధ్య వైసీపీ అయితే కొంత విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం అంటే 10 నియోజకవర్గాల పరిస్థితిని చూసినట్లయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పూర్తి స్థాయిలో హోరాహోరీ పరిస్థితి వైసీపీ టీడీపీ కూటమి మధ్య కనిపిస్తుంది. ఒక 5 నియోజకవర్గాల్లో వైసీపీ, ఇంకో 5 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులైతే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల పరిస్థితిగా చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం తాజా ఎన్నికల సమాచారం మీకు అందిస్తున్న మా ఏటీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.